జగిత్యాల పట్టణ సుమంగళి గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంత చేస్తున్నామని మనకు తెలుసు. కోర్టు ఇప్పటికే వాటి మీద రుణాలు జరిగింది. పర్యావరణ విషయంలో ఇది మన చేతుల్లో పని. అంత ప్రభుత్వం ఏంటి డంపింగ్ యార్డ్ నుంచి మొత్తం పోవస్తుంది. జగిత్యాల ఉన్న చెత్తతో తీసుకుని డంపింగ్ యార్డ్ చేస్తాం సహజం ఎక్కడే. కానీ దానివల్ల అక్కడికి దాదాపు 20,000 మంది ఉన్నారు. పర్యావరణానికి ప్రాబ్లం అవుతుంది. ప్లాస్టిక్ అనేది భూతం. దాన్ని మనం ఏ రకంగా అరికట్టాలి? ప్లాస్టిక్ రహిత గ్రామాలు, ప్లాస్టిక్ రహిత పట్టణాలు తప్పకుండా ఉండాల్సిన అవకాశం ఉంది. మీ గ్రామాల నుంచే మొదలు కావాలి. పట్టణాల కంటే గ్రామాలను స్టార్ట్ చేయడం కష్టం. నేను అనుకున్న మా సిద్ధమైన సర్పంచ్ మా మార్కెట్ కూడా 2సార్లు గెలిచిండు. ఆ 3 నుంచే స్టార్ట్ అయితే బ్రహ్మాండం గురించి తెలియజేస్తూ మరి మన మంత్రి గారిని కూడా పోయినాం. హైయెస్ట్ తండాలు జగిత్యాల జిల్లాలో నియోజకవర్గాల్లో 122 గ్రామాలు గిరిజన గ్రామాలు వేసారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా ఆ గ్రామాలకు రోడ్లు, సంఘ భవనాలు, అదేవిధంగా దాదాపు 70 గ్రామాల్లో మా దళితులు ఉన్నారు. మీరు సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్టీ వెల్ఫేర్ నుంచి కమ్యూనిటీ హాల్స్ అన్నింటి కూడా మీరు నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతూ కొన్ని అటవీ గ్రామాలు వేస్తారు. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే ఒకసారి రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. మన డిఎఫ్ఓ గారికి ఎస్పెషల్లీ మీరు ఎప్పారో ధర్మపురి గారికి చెప్తే వీపు ఈ సమస్య తీరుతుందని చెప్పి కూడా మీకు సవినయంగా మానిటర్ చేస్తూ చిట్ట చివరిగా సార్ మీకు తప్పకుండా దయచేసి చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడిన ఒక సమస్యను మంత్రి గారు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జగిత్యాలలో మున్సిపాలిటీలో నియమించుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. దానిపైన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారి నేతృత్వంలో కమిటీ ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ వల్ల లేటెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ హోదా వల్ల మీరు ఆ విషయంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను నిర్మించుకునే విషయంలో ఏజ్ అయిపోయిన వాళ్ళను రిప్లేస్ చేసుకునే విషయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చైర్మన్ గారు కావచ్చు, కమిషనర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి అవకాశాలు ఇస్తే నేను అక్కడ నియమించుకుంటే పారిశుద్ధ్యం బెటర్ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవుట్ సోర్సింగ్ దాని విషయంలో మీరు ఖచ్చితంగా దయచేసి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. శ్రీదేవి మేడం గారితో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఈ సమస్య చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ఇదొక్కటి కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ సర్పంచ్ అనే పదవి చాలా గొప్ప పదవి. మీరు నాకు తినే 101 మంది సర్పంచ్ ఉన్నారు కదా, మీకు మీరే పెద్ద. ఆ గ్రామానికి మీకు మీరే పెద్ద. 10వ పౌరుడు మీతో మేము ఒక సహచర్యం. ఎమ్మెల్యేగా మీకు ఒక సహచర్యం లేకుంటాం. మీరు మేము కలిసి పనిచేద్దాం. అక్కడే మా కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, అందరూ మనం కలిసి పనిచేసినప్పుడే మన గ్రామాల అభివృద్ధి అయితే ఎనీ టైం ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉంటా. మన అధికారులు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జిల్లా అధికారులు అందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. వారి సహకారం తీసుకుంటూ మంత్రి గారి సహకారంతో స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండే సమస్యలను కూడా పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అది జిల్లా పాలనాధికారి గారికి, మిగతా అధికారులకు, ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వెంకయ్య గారికి స్వాగతం సుస్వాగతం వేయడం. చెల్లికి సంబంధించినటువంటి స్థల విషయంలో వివాదంగా మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు. ఈ జిల్లా మంత్రి గారికి ఇచ్చిన వారిని బాధిస్తున్న ఈ సందర్భంగా ఏదైతే ప్రజలకు ఎక్కడైతే ఆమోదమైతే ప్రశ్న ప్రజలు కోరుకున్న ప్రకారం ఆ చర్యల్లో ఆ ఇరిగేషన్ సంబంధించిన స్థలంలో కూడా కేంద్రీయ విద్యాలయం కానీ ఏదో ఇండిపెండెంట్ స్కూల్ కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్తున్నానా.
ఎందుకంటే ప్రజలకు ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు ఏదైతే ఆమోదం స్థలంలో కూడా మనం అందరం సమన్వయంతో పనిచేద్దాం. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను నిన్ననే ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఉదయం వచ్చినట్టు కూడా చెప్తా, ఆయన ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మన జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ అనేక అంశాలు ప్రాజెక్టు మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో చేసిన కొన్ని పనులు చివరి దశలో కొన్ని పనులు ఆగిపోయినాయి. రోడ్ల విషయంలో కానీ అక్కడికి సంబంధించిన గుర్తించడంలో కానీ మన ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అన్ని విషయాలకు సంబంధించినటువంటి మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన సాగుల విషయంలో కూడా నేను చెప్పిన ఇరిగేషన్ మంత్రి గారు చెప్పిన మాది 90% రైతు ఆధారితమైన కుటుంబాలన్నా సార్. రైతు పొద్దులు చేస్తే మా రైతుకు రాజకీయ పరంగా వేరే విషయం, రైతు ఆధారిత పరంగా మా సాగునీరు ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు మా నీళ్ళు ఇవ్వాల్సిన విషయంలో కూడా మిగిలిపోయినటువంటి సందర్భం ఉంది. మాకు తక్షణమే పరిష్కారం చేయాలంటే మీ జగిత్యాల జిల్లా సంబంధించిన ప్రత్యేకమైన ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా. ఆ మీటింగ్ లో మీ జిల్లాకు సంబంధించిన సాగుకు సంబంధించిన ఏమేమి ప్రాజెక్టులు మిగిలిపోయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిధులు ఇవ్వాలి, ఏ విధంగా పూర్తి చేయాలనే విషయంలో కూడా ప్రత్యేకమైన రివ్యూ మీటింగ్ పెడతానని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట మా రైతులకు మనవి చేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజలు మార్పులతో ఆశల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రజల పాలన అందిస్తూ 99 రోజుల్లో కూడా 15 శాఖల ద్వారా అనేక అంశాలను కూడా ప్రజల మధ్య వెళ్ళే ఆలోచన పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. అది మనందరి బాధ్యత. ఈరోజు ప్రత్యేకంగా గొప్ప కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. 99 రోజులు కూడా 10 డిపార్ట్మెంట్ సంబంధించిన జిల్లా స్థాయి అధికారులకు మొదలు పెడితే మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులకు సంబంధించారు. గ్రామంలో చేసిన సర్పంచ్, వార్డు సభ్యులు ఇంకా అనేక వర్గాల ప్రజలకు సమన్వయంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి మనం అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మన జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి అంశాలు కూడా ఇప్పుడే చెప్తున్నారు డిప్యూటీ గారు. మన జిల్లాలో రావాల్సిన 15 ఫైనాన్స్ ఏదైతే సుమారు 30 కోట్ల 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది సార్. 23 కోట్ల రూపాయలు ఈ నెలాఖరికి నేరుగా వారి అకౌంట్ డబ్బులు పడితే అనే విషయాన్ని కూడా డిపిఓ గారు రిపోర్ట్ జరుగుతుంది. మన అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు గ్రామ స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలో కానీ అనేక బడ్జెట్ పరంగా ఏదైతే రావాల్సిన విషయం కూడా ప్రత్యేక దృష్టి పెడతామో, ప్రతి ఒక్క మన మున్సిపల్ సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ప్రజలకు చెప్పినటువంటి మాటలు కూడా ప్రజలు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని మనం చేయాల్సిన పని చేయాలనే విషయాన్ని కూడా మీరు సమన్వయంగా మనం చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారికి అధికారులు కూడా మనం తీసుకుంటున్నాం. ఏదైతే 10 డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్నారో క్లుప్తంగా మన ఇటీవల స్థానిక సర్పంచ్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్ క్లాసులలో కూడా సర్పంచ్లకు కానీ ప్రజాప్రతినిధులకు విధి విధానాలు, వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు అనేక అంశాలపై ట్రైనింగ్ కానీ చెప్పిన సందర్భంలో కూడా ఈరోజు జిల్లాకు సంబంధించిన అధికారులు 10 డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్ళ పరిధిలో ఏముంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ గ్రామానికి వారి డిపార్ట్మెంట్ నుంచి ఆ ఒక శాఖ ద్వారా ఏ పని చేయగలుగుతారు, ఈ అంశాన్ని కట్టుబడిన విషయాన్ని క్లుప్తంగా ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాన్ని పూర్తిగా గౌరవించే విధంగా ఈ యొక్క ఓరియంటేషన్